ప్రైజ్ లార్డ్ జీసస్. అందరికి కూడా ఈ థియాలజీ క్లాస్కి స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో మనము ఎక్లీషియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నాం, అనగా సంఘ శాస్త్రము. ఈ సంఘ శాస్త్రములో ముఖ్యంగా క్వాలిఫికేషన్స్ ఆఫ్ యాన్ ఎల్డర్, అంటే ఒక సంఘ పెద్ద కలిగి ఉండాల్సినటువంటి అర్హతల గురించి మాట్లాడుతున్నాం. వాస్తవానికి ఒక సంఘ పెద్ద అవ్వాలంటే ఖచ్చితంగా బైబిల్లో చెప్పబడిన ఇప్పుడు మనం చూడబోయేటువంటి అర్హతలు ఆ వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎవరైతే ఆ అర్హతలు కలిగి ఉంటారో వాళ్ళను మాత్రమే సంఘ పెద్దలుగా ఏర్పాటు చేసుకోవాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని సంఘ పెద్దలుగా నియమించడానికి వీల్లేదు. అందులో భాగంగా ఆల్రెడీ మనము 2 ఎపిసోడ్స్ నేర్చుకున్నాము. అంటే సంఘ పెద్దలకు ఉండాల్సినటువంటి అర్హతలకు సంబంధించిన క్వాలిటీస్ని 2 ఎపిసోడ్స్లో కొన్ని చూసాం. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని అర్హతల్ని, క్వాలిటీస్ని మనం స్టడీ చేద్దాం. ఈరోజు మనం చూడబోయేటువంటి ఒక క్వాలిఫికేషన్ లేదా క్వాలిటీ సంఘ పెద్ద కలిగి ఉండాల్సింది ఏంటంటే హాస్పిటబుల్. ఓకే, అంటే ఆ వ్యక్తి అతిథి ప్రియుడై ఉండాలి. అంటే సంఘ పెద్ద అవ్వాలి అంటే ఆయనకు ఉండాల్సిన ఒక క్వాలిటీ ఏంటంటే అతిథి ప్రియుడై ఉండాలి. అతిథి ప్రియుడు అంటే ఏంటో నేర్చుకుందాం. ద వర్డ్ ఫిలోక్సేనోన్ అని మనం చూసినట్లయితే లిటరలీ మీన్స్, ద వర్డ్ ఫిలెక్సోనెన్ అనేది గ్రీక్లో హాస్పిటబుల్ అనే పదం దగ్గర ఉపయోగించిన వర్డ్. దాని అర్థం ఏంటంటే లవ్ ఫర్ స్ట్రేంజర్స్. అంటే స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియని వారు, అలాంటి వారి పట్ల ప్రేమను చూపడం అని అర్థం. ఇట్ ఇండికేట్స్ ది క్యారెక్టర్ ఆఫ్ లవ్ ఫర్ పీపుల్, అంటే ప్రజల పట్ల ప్రేమను వ్యక్తం చేసేటువంటి ఒక గుణం ఇది. అతిథి సత్కారం అనేది ప్రజల పట్ల మన ప్రేమను చూపించడానికి మనం వ్యక్తం చేసేటువంటి ఒక విధానం. How well we entertain or treat a stranger is the measure of our hospitality. మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఏ రకంగా మనం ట్రీట్ చేస్తాము, ఏ రేంజ్లో మనం వాళ్ళని సంతోషపరుస్తాము అన్న దాన్ని బట్టి ఈ హాస్పిటాలిటీ, అతిథి సత్కారం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి అబ్రహాం ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ సైటెడ్ యాజ్ ది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఫర్ హాస్పిటాలిటీ. ఈ అతిథి సత్కారానికి ఒక చక్కటి మాదిరి ఎవరయ్యా అంటే అబ్రహాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1లో ఇలా ఉంది: ఆతిథ్యము చేయ మరవకుడి, దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఏంటంట? ఆతిథ్యము చేయ మరవకుడి అని చెప్తూ ఏమని మనల్ని చెప్తా ఉన్నాడు? దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. There is a reference to the example of Abraham entertaining angels without knowing who they were. Abraham did not know the identity of the 3 visitors at his tent. However, he entertained them as if they were royal people. This incident is the example for hospitality, doing the best for others
ఈవెన్ వెన్ వి డోంట్ నో హూ దే ఆర్ ఈజ్ ద మెజర్ ఆఫ్ హాస్పిటాలిటీ. అబ్రహాము ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్పడం జరిగింది. ఏంటంట, ఆతిథ్యం చే మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎవరు తెలియకుండా దేవదూతలకి హాస్పిటాలిటీని చూపించింది అంటే అబ్రహాం. అబ్రహాము దగ్గరికి ముగ్గురు వ్యక్తులు వచ్చినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తుల్లో వాళ్ళు ఏంజల్స్ అన్న విషయం అబ్రహాము తెలియదు. యాక్చువల్గా వాళ్ళెవరో వచ్చారు, వాళ్ళెవరో తెలియదు. మొత్తానికి వాళ్ళ ఒక రాయల్ పీపుల్గా భావించాడు. వాళ్ళని ఇంటికి వచ్చేసరికి, తన టెంట్లోకి వచ్చేసరికి వాళ్ళని గౌరవంగా మర్యాదగా వాళ్ళ లోపలికి రమ్మన్నాడు. వాళ్ళకి కావాల్సిన ఫుడ్ని ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆయన వాళ్ళకి కావాల్సిన బెస్ట్ ఫుడ్ని ప్రొవైడ్ చేసి అరేంజ్ చేశాడు. ఇందులో పాయింట్ ఏంటంటే, హాస్పిటాలిటీ అంటే మనకు తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన స్నేహితులకి మనం సాధారణంగా హాస్పిటాలిటీని చూపిస్తూ ఉంటాం. అంటే అతిథి సత్కారం చేయడం అనేది చాలా సాధారణంగా జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, తెలియని వారికి సహితం మనము ఆతిథ్యం ఇచ్చినట్లయితే అది నిజమైనటువంటి అతిథి సత్కారం. చూడండి, ఇక్కడ సంఘ పెద్ద అవ్వాల్సినటువంటి మనిషి ఎలాంటి వాడై ఉండాలంటే అతిథి ప్రియుడై ఉండాలి. అంటే ప్రజల్ని ప్రేమించేవాడై ఉండాలి. ప్రజలు తన ఇంటికి వస్తే వాళ్ళని కేర్ తీసుకునేవాడై ఉండాలి. వాళ్ళని ప్రాపర్గా ట్రీట్ చేసేవాడై ఉండాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, వారికి చక్కటి ఆహారం ఇచ్చి, వారికి అవసరమైతే వారి ఇంట్లో వారు ఒకరోజు 2 రోజులు ఉండటానికి వారు వచ్చినప్పుడు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి తనకున్న దాంట్లో వారిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి అయి ఉండాలి. హీ మస్ట్ బి ఏ కేరింగ్ పర్సన్ అన్నది ఇక్కడ ఉద్దేశం. హాస్పిటాలిటీ ఈజ్ ఏ మిస్అండర్స్టూడ్ టర్మ్ టుడే. హాస్పిటాలిటీ అనేది ఈ రోజుల్లో అపార్థం చేసుకునేటువంటి అంశంగా మారిపోయింది. If our friends or relatives come to our home, we may offer them something to drink and some snacks to eat. This is considered hospitality by today's people. This is simple etiquette one has to maintain in the society. అంటే ఇప్పుడు మనం మన ఇంటికి ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినా, రిలేటివ్స్ వచ్చినా, వాళ్ళకి ఏదో కొంచెం స్నాక్స్ పోయడం, వాళ్ళకి ఏదో కూల్ డ్రింక్స్ ఇస్తే, అమ్మయ్య మనం చాలా గొప్ప అతిథి ప్రియులము, మనం చాలా గొప్ప హాస్పిటాలిటీ చూపించేస్తామని ఫీల్ అయిపోయే రోజుల్లో మనం ఉన్నాం. ఈ రోజుల్లో సొసైటీ ఇవి చేస్తే చాలు వాళ్ళకి గ్రేట్ అన్నట్టుగా, వాళ్ళు చాలా అతిథి ప్రియులు అన్నట్టుగా భావించేస్తూ ఉన్నారు. కానీ అపోస్తల కాలంలో మనం చూసినట్లయితే, in the apostolic days, the centuries that followed, itinerary preachers and evangelists used to visit churches and homes of distant places where they have never gone before. Believers would receive them graciously, accommodate them in their homes, and provide them food and other comforts according to their ability. Entertaining such strangers, even accommodate them for many days, and finally send them off on their way with everything they needed for the journey, was the standard of hospitality that the early church practiced. కానీ అపోస్తులికల కాలంలో కానివ్వండి, అపోస్తుల కాలం గడిచిన కొన్ని సెంచరీస్ వరకు, లేదా 1-2 శతాబ్దాల వరకు కూడా మనం చూసినట్లయితే ఎలా ఉండేదంటే, ప్రసంగికులు లేదా సువార్థికులు సువార్త నిమిత్తము వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు, తెలియని ప్రాంతాలకు వెళ్ళిపోయేవాడు. మరి అప్పుడు వీళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? వీళ్ళకి ఫుడ్ ఎక్కడిది అంటే, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చర్చెస్ కావచ్చు, ఆయా ప్రాంతాల్లో ఉన్న విశ్వాసుల ఇళ్ళల్లో వీళ్ళు వెళ్ళేవారు. వీళ్ళు ఎప్పుడైతే సేవకులుగా అక్కడికి వెళ్ళేవాళ్ళో, సువార్థికులుగా అక్కడికి వెళ్ళేవాళ్ళో, అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సంఘాలు వీళ్ళని వెల్కమ్ చెప్పి వాళ్ళ ఇళ్లలోకి ఆహ్వానించి వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ప్రొవైడ్ చేసి, మేబీ అక్కడ సువార్త చేయడానికి, ప్రభు పరిచయం చేయడానికి
వాళ్ళు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులు వాళ్ళకి కావాల్సిన రూమ్ ఫెసిలిటీ, పడుకోవడానికి బెడ్, తర్వాత వాళ్ళకి ఉండటానికి కావాల్సిన వసతులు, ఆహారం అన్నీ కూడా వాళ్ళకి సమకూర్చి, వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ సేవకులు సువార్త పని నిమిత్తం వచ్చి వారి పరిచయం ముగించుకుని తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళకి దారి మందం కావాల్సిన ఖర్చులు, ఆహారము అన్నీ కూడా వాళ్ళకిచ్చి పంపించేవారు. అంటే ఆ రోజుల్లో మరి సువార్థికులు, మరి సేవకులు వివిధ పరిచయల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ హోమ్స్ వారికి లాడ్జ్‌గా లేకపోతే వాళ్ళు ఉండటానికి ఆసరాగా అవి ఉపయోగపడేవి. ఆ రోజుల్లో లాడ్జ్‌లు గానీ, హోటల్స్ గానీ, మోటల్స్ గానీ ఇవేమి లేవు గాబట్టి విశ్వాసుల ఇల్లే వారికి నివాసం ఉండి అక్కడున్న పరిచర్య ఉన్న 3 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు, వారికి స్టే చేయడానికి అనుకూల పరిస్థితులుగా ఆ యొక్క గృహాలు ఉపయోగపడేవి. అంటే సంఘ పెద్ద కావాల్సినటువంటి వ్యక్తి ముఖ్యంగా తన వద్దకు వచ్చినటువంటి విశ్వాసులకు కేరింగ్ చూపించేవాడుగా, అంటే వాళ్ళ పట్ల శ్రద్ధ చూపించేవాడుగా, వారి ఇంటికి రాగానే కొంచెం వాళ్ళతో మర్యాదగా మాట్లాడుతూ వారికి కావాల్సినటువంటి పానీయం ఇచ్చి, డ్రింక్స్ ఇచ్చి, అంటే కూల్ డ్రింక్స్ ఇచ్చి, లేకపోతే వాటర్ ఇచ్చి, లేకపోతే వారికి కొంచెం స్నాక్స్ ఇచ్చి, వాళ్ళకి ఏదైనా పని మీద వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక 2 డేస్ ఉండటానికి వచ్చినట్లయితే అవసరమైతే వాళ్ళకి ఒక రూమ్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసి, వాళ్ళకి కావాల్సిన ఆహారం ఇచ్చి, వారి పరిస్థితులను తెలుసుకొని, వాళ్ళని చాలా మంచిగా చూసుకొని, వాళ్ళకి ఆదరణకరంగా చూసుకొని పంపించేటువంటి మంచి విశాల హృదయం సంఘ పెద్ద అనే వ్యక్తి కలిగి ఉండాలి. అది ఆటోమేటిక్‌గా రాదు. సంఘ పెద్ద అవ్వక ముందే అలాంటి వ్యక్తిత్వం ఉంటే అది సాధ్యం అవుతుంది తప్ప, సంఘ పెద్ద అయిన వెంటనే అతిథి ప్రియుడు అయిపోలేడు. ఆల్రెడీ అతిథి ప్రియుడిగా ఉంటేనే ఆయన సంఘ పెద్ద కాగలడు. ఇంకొక విషయం కూడా మనం ఆలోచించి చూసినట్లయితే ఆ రోజుల్లో ఆహ్, వ్యతిరేకతలు ఉన్నటువంటి పరిస్థితులు. పర్సిక్యూషన్ జరుగుతున్న కాలంలో క్రైస్తవులు చెల్లాచెదరైపోయేవారు. ఒక ప్రాంతం నుంచి క్రైస్తవులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు వారికి నివాసం ఉండేది కాదు. అప్పుడేంటి అక్కడున్నటువంటి ఆ ఊళ్ళో ఉన్నటువంటి క్రైస్తవులు వారి గృహాలు తెరిచి వాళ్ళ గృహాలను ఓపెన్‌గా పెట్టి వీళ్ళకి ఇంట్లోకి ఆహ్వానం పలికి హింసించబడుతున్న క్రైస్తవులకి వాళ్ళని లోపలికి రానిచ్చి, వారిని జాగ్రత్తగా చూసుకొని కొంచెం వారిని భద్రంగా చూసుకొని, వారికి కావాల్సిన ఆహారం ఇచ్చి, వారిని సేద తీర్చి, మరలా వారిని సురక్షితమైన ప్రదేశాలకి పంపించేవారనమాట. తర్వాత ఆ రోజుల్లో పూర్ పీపుల్, పేదవారు ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా క్రిస్టియన్సు పట్టించుకునేవారు, కన్సిడర్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ఆహ్, వాళ్ళు కనేసి ఏం చేశారంటే రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అట్లాంటి అనాథ పిల్లల్ని ఎవరు అంటే ఎవరు చేరదీసేవాళ్ళంటే క్రిస్టియన్సే. క్రిస్టియన్స్ ఆ పిల్లల్ని చేరదీసి వాళ్ళ సొంత పిల్లలుగా భావించి వాళ్ళని పెంచేవాళ్ళు. సో ఇవన్నీ చేయాలంటే అతిథి ప్రియత్వం అనేటువంటి క్వాలిటీ ఉండాలి. అంటే స్ట్రేంజర్స్‌ని ప్రేమించే మనసుండాలి. స్ట్రేంజర్స్ పట్ల దయ చూపించే మనసుండాలి. స్ట్రేంజర్స్ పట్ల కనికరం చూపే మనసుండాలి. చూడండి ఆ రోజుల్లో ఆర్ఫనేజ్‌లు లేవు. ఏమీ లేవు. మరి ఎవరు వాళ్ళని చూసుకునేవాళ్ళంటే క్రిస్టియన్సే. వాళ్ళ యొక్క గృహాల్ని తెరచి అతిథి సత్కార్యం చేసి, వచ్చిన వారికి ఉన్నటువంటి ఆకలిని తీర్చి, వచ్చిన వారికి కావాల్సిన సదుపాయాలు ప్రొవైడ్ చేసి, వాళ్ళతో వాళ్ళు ఆహ్, వాళ్ళు మరలా సెటిల్ అయ్యేంత వరకు కూడా వారికి కావాల్సిన చేయూతని క్రిస్టియన్స్ అందించేవారు. మరి ఈ యొక్క క్వాలిటీ గనుక సంఘ పెద్ద కలిగి ఉండకపోయినట్లయితే, సంఘ పెద్ద ఏ విధంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకి ఆయన ఆదరణకరంగా ఉండగలడు? ఒక వ్యక్తి అతిథి ప్రియుడు కాకపోయినట్లయితే, ఆ వ్యక్తి ఇంటికి ఏ విధంగా విశ్వాసులు ధైర్యంగా వెళ్ళగలరు? ఆయనతో పరిస్థితులు చెప్పుకోగలరు? కాబట్టి అతిథి సత్కార్యం, అతిథి ప్రియత్వం అనేది సంఘ పెద్దనే వ్యక్తి ఖచ్చితంగా కలిగి ఉండాలి. దేర్ ఈస్ రిఫరెన్స్ టు సచ్ ఐటినరీ ప్రీచెస్ ఇన్ John. 3 జాన్‌లో 3 యోహానులో ఇలాగా సంచారం చేసేటువంటి
ప్రసంగికుల గురించినటువంటి రెఫరెన్స్ మనం చూడవచ్చు. ఇంకా మనం చూస్తే అక్విలా ప్రిస్కిల్లా అనేవాళ్ళు కొత్త నిబంధనలో ఈ యొక్క హాస్పిటాలిటీకి, అతిథి సత్కారానికి చక్కటి ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. దే ఫౌండ్ అపోలోస్ ఇన్ ఎ సినగోగ్. చూడండి, సమాజ మందిరంలో అపోల్లో అనేటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి పండితుడు ఒక ఆయన వాక్యం బోధిస్తూ ఉంటే, దే ఇన్వైటెడ్ హిమ్ టు దేర్ హోమ్. వాళ్ళు ఆయన్ని వాళ్ళ ఇంటికి పిలిచారు. ఈ భార్య భర్తలు ఏం చేశారు? అకుల ప్రిస్కిల్లా ఆ యొక్క అపోలోస్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు. దే మినిస్టర్ టు హీ స్పిరిచువల్ నీడ్. ఆయనకి కొంతవరకు యేసుప్రభు గురించి తెలుసు కానీ పూర్తిగా తెలియదు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఆయనకి ఆత్మీయంగా యేసుప్రభుని గూర్చినటువంటి సత్యాల్ని చాలా వివరంగా వీళ్ళు బోధించారు. తర్వాత దే ప్రొవైడ్ హిమ్ కంఫర్టబుల్ స్టే ఇన్ ఆల్ ప్రాబబిలిటీ. తప్పకుండా అపోలోస్కి కావాల్సినవి అన్నీ కూడా సమకూర్చి, బహుశా అపోలో వాళ్ళతోనే కొద్ది రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి ఉండవచ్చు అన్న విషయం మనకి అర్థమవుతా ఉంది. సో ఇక్కడ చూస్తే అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటిని దేవుని పరిచయ కొరకు ఓపెన్ చేసిన వారుగా, వారింటికి విశ్వాసుని ఆహ్వానించేవారుగా, వాళ్ళ ఇంటిని ఒక ఒక బైబిల్ స్టడీ సెంటర్గా మార్చిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. వారింటికి వచ్చిన వారికి అతిథి సత్కారం చేసిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రం కాదు, అకుల్లా ప్రిస్కిల్లా ఓపెన్ దేర్ డోర్ ఫర్ అపాసల్ పాల్ అండ్ ఫెలో మిషనరీస్ విత్ హిమ్. అపోస్తలుడైన పౌలు ఆయన తోటి మిషనరీసు ఆయనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడుండే వాళ్ళంటే అకుల్లా ప్రిస్కిల్లా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అకుల్లా ప్రిస్కిల్లా వాళ్ళ ఇంటికి పోయేవాళ్ళు. అకుల్లా ప్రిస్కిల్లా చాలా సంతోషంగా పౌలు గారిని, ఆయనతో పాటు ఉన్న మిషనరీ మెంబర్స్ని, టీమ్ మెంబర్స్ అందరిని కూడా వాళ్ళ ఇంటికి ఆహ్వానించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండటానికి ఏర్పాట్లు చేసి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అన్న విషయం కూడా మనం బైబిల్ చదివితే మనకు అర్థం అవుతా ఉంది. పాల్ అండ్ హిస్ అసోసియేట్స్ స్టేడ్ విత్ దెమ్ ఫర్ మెనీ వీక్స్. పౌలు మరి ఒక ప్రాంతానికి వెళ్ళినట్టు కొన్ని వారాలు అక్కడ ఉండి పరిచర్లు చేసేవాడు. అకుల్లా ప్రిస్కిల్లా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అకుల్లా ప్రిస్కిల్లా తన యొక్క టీంని, పౌల్ని తన యొక్క టీంని వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకున్నట్టు కూడా మనకు అర్థం అవుతా ఉంది. సో అతిథి ప్రియత్వం అనేది ఏంటి అంటే, మా ఇంటికి సేవకులు వస్తే మంచిది, వాళ్ళకి మేము భోజనం పెడితే మాకు ఆశీర్వాదం, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూస్తుంటే మాకు బ్లెస్సింగ్, అది దేవుని పరిచర్యకు మేము సహకరించిన వారు అవుతాం అనేటువంటి మెంటాలిటీ చాలా అవసరం. అలాగే మా ఇంటికి విశ్వాసులు వస్తే మాకు సంతోషం, వారిని మంచిగా చూసుకుంటే మాకు ఆనందం కలుగుతుంది, వాళ్ళ సంతోషం మా సంతోషం, వాళ్ళతో కలిసి భోజనం చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది అనేటువంటి క్యారెక్టర్ చర్చ్ ఎల్డర్ కలిగి ఉండాలి. మెన్ హూ ఆర్ కన్సిడర్డ్ ఫర్ ఎల్డర్షిప్ నీడ్ టు బి హాస్పిటబుల్. ఎవరైతే సంఘ పెద్దగా ఉండాలని ఆశపడుతూ ఉన్నారో, లేకపోతే సంఘ పెద్దగా ఉండటానికి సంఘము ఆలోచిస్తూ ఉందో ఆ వ్యక్తి ఖచ్చితంగా అతి సత్కారం చేసే మనిషే ఉండాలి. దే విల్ హ్యావ్ మెనీ విజిటర్స్ టు హూమ్ దే మస్ట్ షో హాస్పిటాలిటీ. ఎందుకంటే ఒక సంఘ పెద్ద ఇంటికి అనేక మంది విశ్వాసులు అనేక అవసరతల నిమిత్తము, అనేక విషయాలను చర్చించడం నిమిత్తం, అనేకమైనటువంటి కౌన్సిలింగ్ నిమిత్తము అక్కడికి వెళ్తూ ఉంటారు. హాస్పిటాలిటీ ఇస్ మోర్ దాన్ ఏ స్మైల్. హాస్పిటాలిటీ ఇంటికి వచ్చిన వాళ్ళకి స్మైల్ ఇచ్చి ప్రైస్ లార్డ్, బాగున్నారా, వందనాలు అని జస్ట్ ఇలా పై మాటలు చెప్పడం కాదు. ఇట్ ఇన్వాల్వ్స్ లేబర్ అండ్ ఎక్స్పెండిచర్. అందులో ప్రయాస ఉన్నది. ఇంటికి వచ్చిన వారికి కేవలం స్మైల్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పడం కాదు, అంత మాత్రమే కాదు, వారి ఇంటికి వచ్చిన వారికి అవసరమైతే ఖర్చు పెట్టి వారికి చక్కటి భోజనం ఏర్పాటు చేయడం, వారికి అవసరమైతే సహాయాన్ని అందించడం అనేది అది సత్కారంలో భాగము అన్న విషయం గమనించాలి. ఏ హాస్పిటబుల్ పర్సన్ ఈజ్ వన్ హూ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ హిస్ టైమ్ అండ్ రిసోర్సెస్ ఫర్ విజిటర్స్. అతి సత్కారం కలిగినటువంటి వ్యక్తి, లేకపోతే అతిథి ప్రియుడైన వ్యక్తి ఎలా ఉండాలంటే తన సమయాన్ని, తనకున్న రిసోర్సెస్ని, తనకున్న వాటిని తన ఇంటికి వచ్చే వారి కోసం ఖర్చు పెట్టే మనసు ఉండాలి. ఏ జనరస్ హార్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ గుడ్ హాస్పిటాలిటీ. అంటే అతిథి ప్రియత్వం కలిగినటువంటి వ్యక్తి యొక్క హృదయం ఎలాంటిదంటే దయా హృదయం అన్నమాట, సహాయం చేసే హృదయం.
మేలు చేసేటువంటి హృదయం, వచ్చిన వారిని సంతోషంగా ఉంచాలని ఆలోచించేటువంటి హృదయం. సో అలాంటి హృదయం ఖచ్చితంగా సంఘ పెద్ద కలిగి ఉండాలి. ఇలాంటి హృదయం కలిగిన వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు అన్న విషయం మనం గమనించాలి. Some have raised the question, how often should a person entertain people before he could be judged a man of hospitality? The term hospitable is a comparative term. Other people should feel that so and so is fond of people and generous to them and invest their time and resources for other people. Before someone is labeled hospitable, a hospitable person's home is open to other people for food and stay. Hospitality essentially is a heart to heart relationship. People will have no problem to sense the hospitality nature of a person. There is no absolute standard for hospitality. One who is judged hospitable in one city or church may not be judged hospitable in another city or church. The standard maintained for hospitality in different cities is different. Whatever city a person is living in or is going to live in, the people in the neighborhood and the church will not fail to recognize the hospitality of a hospitable person. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి అతిథి ప్రియుడు అని చెప్పడానికి ఎలా చెప్తాము, ఎలా తీర్పు తీరుస్తాము అనేది మనం చూసినట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఎంచుతారు. ఒక చోటగా మనం వెళ్ళగానే కొంచెం మంచినీళ్ళు ఇచ్చి కాసేపు కూర్చోబెట్టి మంచిగా మాట్లాడి ఒక టీ స్నాక్స్ ఇచ్చి పంపిస్తే చాలు, ఓ గ్రేట్ అని చెప్పేసి అనుకుంటారు. కొన్ని చోట్ల వెళ్ళిన వ్యక్తికి ఖచ్చితంగా చక్కగా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి వాళ్ళకి కావాల్సినన్ని జాగ్రత్తగా చూసుకుని పంపిస్తేనే, అలా చేస్తేనే అది సత్కారం. డిపెండ్స్ ఆన్ సిటీ. సిటీలో ఒక విధంగా ఉంటుంది, విభిన్న పల్లెటూళ్ళలో విధానం ఒక రకంగా ఉంటుంది. ఒక స్టేట్లో హాస్పిటాలిటీ ఇలా చేస్తేనే హాస్పిటాలిటీ అంటారు, ఇంకొన్ని స్టేట్స్లో ఒక రకంగా ఉండొచ్చు. మనం అది చెప్పలేము. కానీ ఒక విషయం అర్థమైపోతుంది ఏంటంటే, ఏ ఊళ్ళో వాళ్ళకి, ఏ చర్చిలో వాళ్ళకి ఆ చర్చిలో ఉన్న వ్యక్తులు హాస్పిటబులా కాదా, ఆ సంఘంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే అతిథి ప్రియత్వాన్ని కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు ఈజీగా గుర్తించబడతారు. వాళ్ళని సంఘం గుర్తిస్తుంది. వాళ్ళని ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలు ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అతిథి ప్రియత్వం ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని వాళ్ళు చేతల్లో చూపిస్తారు. ఆటోమేటిక్గా అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళకి నిజంగా అతిథులంటే చాలా గౌరవం, అతిథులంటే ప్రేమ అన్న విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయా పరిస్థితిని బట్టి, అక్కడున్న కల్చర్ని బట్టి, అక్కడున్న సిస్టాన్ని బట్టి ఎవరు అతిథి ప్రియులో కాదనే విషయం అక్కడున్న వారికి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇది పెద్ద ఇబ్బంది కలిగించే విషయం ఏమీ కాదు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, సంఘ పెద్ద అనే వ్యక్తి ఖచ్చితంగా అతిథి ప్రియుడై ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన ఇంటికి ఖచ్చితంగా చాలా మంది విశ్వాసులు వెళ్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్తో వెళ్తారు. కొన్నిసార్లు పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుని, ఇగో మా ఆయన ఎలా చేస్తున్నాడండి, అలా చేస్తాడండి, అయ్యా పాప ఆయనకి చెప్పండి, లేకపోతే మా బిడ్డ ఎలా అయిపోతుందండి, మా కొడుకు ఇలా అయిపోతున్నాడండి, వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వండి అని పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుని వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకున్న ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి చెప్పుకుంటారు. లేకపోతే మేము ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, బైబిల్ చదవలేకపోతా ఉన్నాం అని చెప్పేసి కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం దాకా మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అట్లాంటప్పుడు సంఘ పెద్ద కసురుకోకూడదు, విసుక్కోకూడదు, వీళ్ళు నా టైం అంతా తినేస్తున్నారు అనుకోకూడదు. ఒకవేళ వాళ్ళు పొద్దున వచ్చిన సాయంత్రం దాకా కూర్చుని మధ్యాహ్నం వాళ్ళకి భోజనం ఆఫర్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని కేర్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళని ప్రేమించాల్సి వస్తుంది. అది ఎవరు చేయగలుగుతారంటే కేవలం అతిథి ప్రియత్వం అనేటువంటి క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే అలా చేయగలుగుతారు. కొన్నిసార్లు బిలీవర్స్ ఎక్కడి నుంచో వేరే ప్రాంతం నుంచి వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ టైంలో మరి వాళ్ళకి ఎక్కడ అకామిడేషన్ లేనప్పుడు 1 or 2 days ఉండాల్సి వచ్చినప్పుడు ఎవరు ముందుకు రావాలి? ఆ చర్చిలో ఉన్నటువంటి ఎల్డర్సే ముందుకు వచ్చి వారి ఇంటిని అలాంటి వారికి 2 days స్టే ఉండడానికి ఆ బిలీవర్స్కి హెల్ప్ చేయాలి, తప్పదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులే కాబట్టి, వేరే దూరం నుంచి వచ్చారు కాబట్టి, ఇక్కడ ఎవరు తెలియదు కాబట్టి. సో వారు సంఘ పెద్దల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. సంఘ పెద్దలు అలాంటి వారికి ఎలా రిసీవ్ చేసుకుని వాళ్ళని ఎంటర్టైన్ చేయాలంటే ఎలాంటి మనసుని వాళ్ళు చేయగలుగుతారు? కేవలం అతిథి ప్రియత్వం అనే క్వాలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళని రిసీవ్ చేసుకోగలరు. వాళ్ళని ఒక 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోగలరు.
ఎవరు పడితే వాళ్ళు ఇలా చేయడానికి ఇష్టపడరు కదా. యాక్చువల్లీ ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ దిస్ క్వాలిటీ. వాస్తవానికి సంఘ పెద్దలే కాదు, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ యొక్క అతిథి సత్కారమైన క్వాలిటీని కలిగి ఉండాలి. అందుకే ఇందా మనం చూసిన వాక్యంలో ఆతిథ్యం చేయ మరవకుడి అన్న విషయము సంఘ పెద్దలు మాత్రం కాదు, ఆ విషయం చెప్పబడింది, ప్రతి విశ్వాసికి చెప్పబడింది. ప్రతి బిలీవర్ కూడా అతిథి సత్కారం చేసే మనసు కలిగి ఉండాలి. పేదవాళ్ళ పట్ల మనం స్పెషల్ కన్సర్న్ కలిగి ఉండాలి. స్ట్రేంజర్స్ వేరే ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి మన యొక్క సహాయాన్ని అడిగినప్పుడు వారికి మనం చేతనైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉండాలి. సో మన ఇంటికి ఎవరైనా బిలీవర్స్ వచ్చినప్పుడు వాళ్ళని మనం ప్రేమతో రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి మన ఉన్న దాంట్లో మంచిగా వాళ్ళకి పెట్టి వాళ్ళని సంతోషపరచడం, ఇవన్నీ ప్రతి బిలీవర్ చేయాల్సినవి. కానీ సంఘ పెద్ద అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ఈ క్వాలిటీని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆయన సంఘంలో ఉన్నవారికి తన ప్రేమను చూపి వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర నుంచి మన్నన పొందగలడు అన్న విషయం మీరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. వెల్, ఇంకా మనం చాలా క్వాలిటీస్ చూడాలి, మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి ఇంకొక విషయం కూడా చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ, సంఘ పెద్దలకు ఉండాల్సిన క్వాలిటీస్లో అనేకం ఉన్నప్పటికీ కూడా దరిదాపు 20 క్వాలిటీస్ ఉన్నాయి. వాటన్నిటిలో టాప్ ప్రయారిటీ క్వాలిటీ ఏదంటే ఇదే ఇప్పుడు మనం నేర్చుకోబోయేది ఏంటి, ఏబుల్ టు టీచ్. ఏబుల్ టు టీచ్ అంటే బోధింప తగిన వాడునై ఉండాలి. సంఘ పెద్ద అనేవాడు ఖచ్చితంగా బోధింప తగిన వాడునై ఉండాలి. మిగతా క్వాలిటీస్ అన్నీ ప్రతి క్రిస్టియన్కి కలిగి ఉండాల్సినవే, కానీ ఈ క్వాలిటీ ఖచ్చితంగా సంఘ పెద్ద కలిగి ఉండాలి. డీకన్స్ క్వాలిటీస్ చూసినప్పుడు ఈ క్వాలిటీ కనబడదు. అంటే డీకన్స్ ఖచ్చితంగా బోధింప తగిన వారి ఉండాలనే క్వాలిటీ వాళ్ళకి ఇవ్వబడలేదు, కానీ సంఘ పెద్దలకి ఈ క్వాలిటీ ఖచ్చితంగా ఇవ్వబడింది. ఈ క్వాలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే, ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే సంఘ పెద్దలుగా నియమించబడాలి. ఎందుకనేది చూద్దాం. One of the main functions of the elder is to teach the word of God to believers. సంఘంలో పెద్దల యొక్క ముఖ్యమైన పని ఏంటండి? సంఘంలో ఉన్న విశ్వాసులకు వాక్యం నేర్పించడం, దేవుని వాక్యం నేర్పించడం, అదే వాళ్ళ మెయిన్ పని. సంఘానికి పాస్టర్స్ ఎవరే అంటే సంఘ పెద్దలే. సంఘానికి వాక్యం నేర్పించాల్సింది, సంఘం అనేటువంటి దేవుని మందని మేపాల్సింది వాక్యంతో ఎవరై అంటే సంఘ పెద్దలే. మరి అలాంటి సంఘ పెద్ద బోధింప తగినవాడు కాకపోతే, బోధించే సామర్థ్యం లేకపోతే ఆయన ఎలా తన పరిచర్యను చేస్తాడు? ఆయన ఏ విధంగా సంఘ పెద్దగా కొనసాగలడు? కాబట్టి సంఘ పెద్ద అవ్వాలంటే ఖచ్చితంగా వ్యక్తి బోధింప సామర్థ్యం కలిగి ఉండాలి. ఏ గుడ్ టీచర్ ఈజ్ ఏ గుడ్ స్టూడెంట్. ఒక మంచి టీచర్ ఎవరయ్యా అంటే ఒక మంచి విద్యార్థి అయిన వాడు మాత్రం ఒక మంచి టీచర్గా ఉండాలి. అంటే సంఘ పెద్దగా ఉండాల్సిన వ్యక్తి నిరంతరము బైబిల్ పట్ల ఒక విద్యార్థి భావన కలిగి నిరంతరం నేర్చుకునేవాడుగా ఉండాలి. For someone to be labeled as didacticon, it is not enough that he takes regular quiet time. ఒక సంఘ పెద్దగా ఉండి బోధింప తగిన వాడుగా ఉండాలి అంటే కేవలం రెగ్యులర్ క్వైట్ టైం చేసుకుంటే సరిపోదు. ద ఐడియా ఆఫ్ ఏబుల్ టు టీచ్ హ్యాస్ 3 బేసిక్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. నేను రోజు చక్కగా క్వైట్ టైం చేసుకుంటానండి, రోజు బైబిల్ చదువుకుంటానంటే సరిపోదు. సంఘంలో పెద్దని ఆయన బోధింప తగిన వాడై ఉండాల్సిన వ్యక్తి క్వైట్ టైం కంటే ఎక్కువగా వాక్యం పట్ల శ్రద్ధ చూపాలి. 3 విషయాలను ఖచ్చితంగా ఆ వ్యక్తి చేయాలి. అదేంటంటే he is a good student of God's word. He knows the Bible very well. సంఘ పెద్దగా అవ్వాలంటే ఆ వ్యక్తి బైబిల్ పట్ల ఒక మంచి విద్యార్థిగా ఉండాలి. అంటే మంచి బైబిల్ స్టూడెంట్గా ఉండాలి. he knows the Bible very well. బైబిల్లో ప్రతి పుస్తకం ఎక్కడుందో తెలిసి ఉండాలి, ప్రతి విషయం ఎక్కడుందో తెలిసి ఉండాలి, బైబిల్ మీద మంచి పట్టు ఉండాలి, బైబిల్ మీద మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు. రెండోది, he is a good doer of the word. He practices what he learns from the Bible. బైబిల్ని అధ్యయనం చేసేవాడు మాత్రమే కాదు, బైబిల్ని ఎరిగి ఉన్నవాడు మాత్రమే కాదు, ఆ బైబిల్ ప్రకారం జీవించేవాడే ఉండాలి. బైబిల్ని
బైబిల్ని, బైబిల్‌లో సూత్రాల్ని, బైబిల్‌లోని నియమాల్ని, బైబిల్‌లోని ఆజ్ఞని పాటించేవాడై ఉండాలి. అది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? మూడవదిగా హి ఈజ్ ఏ గుడ్ కమ్యూనికేటర్ ఆఫ్ ద వర్డ్. మూడవదిగా ఈజ్ ఏ గుడ్ కమ్యూనికేటర్ ఆఫ్ ద వర్డ్ అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు అర్థమయ్యే విధంగా కమ్యూనికేట్ చేసేవాడై ఉండాలి. సంఘంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. కాబట్టి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి. బాగా చదువుకున్న వాళ్ళకి అర్థం విధంగా వాళ్ళకి ఇంటెలెక్చువల్ లెవెల్లో, హై లెవెల్లో చెప్పాల్సి వస్తుంది. అలాగే చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమయ్యేదిగా సింప్లిఫై చేసి చెప్పాల్సి ఉంటుంది. సో హీ మస్ట్ బి ఏ గుడ్ కమ్యూనికేటర్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చక్కగా కమ్యూనికేట్ చేసేవాడై ఉండాలి. ఈ మూడు క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో ఆ వ్యక్తి మాత్రమే బోధింప తగినవాడని చెప్పగలం. అలా బోధింప తగినవాడు మాత్రమే సంఘానికి పెద్దగా ఉండటానికి అర్హుడు అన్న విషయం దయచేసి మీరు గమనించాలి. చాలా బాధాకరం విషయం ఏంటంటే కొన్ని సంఘాల్లో సంఘ పెద్దలుగా ఏర్పాటు చేయబడిన వారికి కనీసం బైబిల్లో ఏబిసిడి కూడా తెలియకపోవడం చాలా బాధాకరం. బైబిల్లో ఫలానా మలాకి గ్రంథం తీయండి అంటే ఎత్తుక్కుంటూ ఉంటారు కొత్త నిబంధనలో. కనీసం అది పాత నిబంధనలో కూడా ఉంది అన్న విషయం తెలియని పరిస్థితి. అలాంటి వారిని కూడా సంఘ పెద్దలుగా నియమించి ఆ ఎంత ఘోరంగా ఆ పదవిని కూని చేస్తున్నారో, ఆ యొక్క సంఘ పెద్ద అనేటువంటి మాటని విలువలేనిదిగా చేస్తున్నారు చూస్తూ ఉంటే చాలా బాధేస్తూ ఉంటుంది. అలాంటి వారిని ఎలాగ సంఘ పెద్దలుగా నియమిస్తున్నారు? ఏ విధంగా సంఘం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుంది? ఏర్పాటు చేసి నియమించే వాళ్ళని ఎలాగ నియమిస్తున్నారు? ఇవేమి నాకు అర్థం కావట్లేదు. బైబిల్ ఇంత క్లియర్గా చెప్తుందే, బోధింప తగిన వాళ్ళని మాత్రమే బైబిల్ మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే, బోధించడానికి సామర్థ్యం ఉన్న వాళ్ళని మాత్రమే, బోధించి దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేసే వారిని మాత్రమే, వాక్యాన్ని సరిగ్గా అందరికి అర్థమయ్యే విధంగా బోధించగల వారిని మాత్రమే సంఘ పెద్దలుగా నియమించాలని బైబిల్ ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే, బైబిల్ మీద అవగాహనే లేకుండా బైబిల్ గురించి సరిగ్గా తెలియని వ్యక్తిని తీసుకెళ్లి సంఘ పెద్దలుగా వాళ్ళు పెడుతూ ఉంటే మరి ఆ సంఘాలు ఏ విధంగా ఆత్మీయంగా ఎదుగుతాయి మీరే చెప్పండి. ఆ సంఘాలు ఏం బాగుపడతాయి మీరే చెప్పండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బైబిల్ గురించి సరైన అవగాహన లేని వ్యక్తిని, బైబిల్ కనీసం పూర్తిగా ఒక్కసారైనా చదవని వ్యక్తిని, బైబిల్ మీద సరైన అవగాహన లేని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన సంఘ పెద్దగా నియమించడానికి ప్రయత్నం చేయకూడదు. What he learned and what he practiced, he communicates to others. He is an effective teacher of God's word. He knows the doctrine, practices the doctrine, and preaches the doctrine. If any one of these steps is missing, he is not qualified to teach. చూడండి, సంఘ పెద్ద అనే వ్యక్తి నేర్చుకునేవాడుగా ఉంటాడు, నేర్చుకున్నటువంటి దేవుని వాక్యాన్ని అనుసరించేవాడుగా ఉంటాడు, తను ఏదైతే నేర్చుకున్నాడో, ఏదైతే అనుసరిస్తున్నాడో దాన్ని ఇతరులకు నేర్పించేవాడుగా ఉంటాడు. అంటే ఇతరులకు తానే చెప్పి తానే మాదిరి చూపిస్తాడు. ఇగో నా జీవితం చూడండి, నేను మీకు బోధించిన దాన్ని నేను నా జీవితంలో అనుసరిస్తున్నానని తన జీవితాన్ని ఒక అద్భుతమైన మాదిరిగా చూపిస్తాడు. అట్లాంటి వ్యక్తి మాత్రమే ప్రభావవంతమైన మంచి బోధకుడు అని మనం చెప్పగలం. ఆయనకి డాక్ట్రిన్స్ బాగా తెలుస్తుంది. బైబిల్ ఉన్న థియాలజీ డాక్ట్రిన్స్ అన్ని కూడా తను బాగా నేర్చుకున్న వాడే ఉంటాడు. తను నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలకి కట్టుబడేవాడుగా ఉంటాడు, లోబడి జీవించేవాడుగా ఉంటాడు. అలాగే ఆ సిద్ధాంతాలని సంఘంలో నేర్పించేవాడుగా ఉంటాడు. డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్. డాక్ట్రిన్ ఈజ్ ఇంపార్టెంట్. సంఘ పెద్దకి డాక్ట్రిన్స్ అన్ని తెలిసి ఉండాలి, ఆ డాక్ట్రిన్స్ లోబడేవాడుగా ఉండాలి, ఆ డాక్ట్రిన్స్ ని సంఘంలో నేర్పించేవాడుగా ఉండాలి. ఇవి గనక ఆ వ్యక్తి జీవితంలో లేవనుకోండి, ఆ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాడు, ఆయన బోధించడానికి అర్హుడు కాదు అన్న విషయం మీరు గమనించాలి. The phrase able to teach appears to give emphasis upon one's ability to teach more than his moral qualification to teach. చూడండి,
ఆ యొక్క ఏబుల్ టు టీచ్, జస్ట్ టీచ్ కాదు ఇక్కడ, ఏబుల్ టు టీచ్, బోధించడం కాదు, బోధింపు సామర్థ్యము అనే మాట ప్రత్యేకంగా ఆ వ్యక్తి యొక్క బోధన యొక్క విధానాన్ని ఎంఫసైజ్ చేస్తూ చెప్తూ ఉన్నారు ఇక్కడ. అంటే ఈ క్వాలిటీ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి అన్నది ఇక్కడ విషయం. In today's world, only two steps are there: to learn and to teach. The middle step of practice is totally lost. ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం అంటే, వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళని మనం చూస్తున్నాం, వాక్యాన్ని బోధించే వాళ్ళని మనం చూస్తున్నాం, కానీ మధ్యలో ఒక స్టెప్ ఉంది, అది మిస్ అయిపోతున్నారు. ఏంటి అంటే ప్రాక్టీస్ చేసేవాళ్ళే. బోధించే వాళ్ళు ఉన్నారు, నేర్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ నేర్చుకున్న దాన్ని, బోధించిన దాన్ని అనుసరించి జీవించేటువంటి బోధకులు లేరు. బోధించేవారుగానే ఉన్నారు తప్ప ఆ బోధించిన దాని ప్రకారం జీవించేవారుగా లేరు ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చాలా మంది. అది చాలా బాధాకరం, చాలా బాధాకరం. A slow learner or a mentally retarded person is not expected to be an elder. The main job of the elder is to preach and to teach the word of God. So minimum intellectual and oral communication ability is part of the qualifications of those who seek eldership. Practicing what one has learned provides him the moral right to teach. He is a man like Ezra. చూడండి, స్లోగా నేర్చుకునే వ్యక్తి అంటే డల్గా ఉండేటువంటి క్యాండిడేట్, నేర్చుకోవడానికి డల్గా మందమతులుగా ఉన్నటువంటి వారు కానీ, మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ కానీ, మానసికంగా ఏదన్నా లోపం ఉన్న వ్యక్తి కానీ సంఘ పెద్దగా ఉండటానికి వీల్లేదు. అర్థమవుతుంది. మందమతులు కానీ, లేకపోతే మానసికంగా ఏదన్నా సమస్య ఉన్నవాళ్ళు కానీ వారు సంఘ పెద్దలుగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ద మెయిన్ జాబ్ ఆఫ్ ది ఎల్డర్ ఈస్ టు ప్రీచ్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని స్వస్థ బుద్ధితో వాళ్ళు బోధించకపోతే ఎట్లా వాళ్ళు ఎల్డర్గా పనిచేయగలరు? ఎందుకంటే మినిమం ఇంటలెక్చువల్ ఓరల్ కమ్యూనికేషన్ ఎబిలిటీ అనేది చాలా అవసరం. సంఘ పెద్దగా ఉండాలంటే ఇంటలెక్చువల్గా ఉండాలి, మినిమం ఇంగిత జ్ఞానము లేకపోతే తెలివితేటలు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే చాలా తెలివితో, చాలా జ్ఞానంతో చేయాల్సిన పని సంఘ పెద్దగా జీవించడం అంటే. తర్వాత ఓరల్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మాట్లాడడానికి కావాల్సిన ఎబిలిటీ కూడా ఉండాలి, లేకపోతే ఎలా టీచ్ చేస్తారు? ప్రాక్టీసింగ్ వాట్ వన్ హ్యాస్ లెర్న్డ్ ప్రొవైడ్స్ హిమ్ ద మోరల్ రైట్ టు టీచ్. ఎవరైతే తాను నేర్చుకున్న దాన్ని ప్రకారం జీవిస్తారో వాళ్ళకు మాత్రమే బోధించడానికి నైతికంగా హక్కు ఉంది. వాళ్ళ జీవితంలో ప్రాక్టీస్ చేయకుండా మీరు చేయండి అని సంఘంతో చెప్తే విశ్వాసులు ఎట్లా చేస్తారు? వాళ్ళు ఏమంటారు? ముందు నీ జీవితం చూసుకోవయ్యా, నీకే దిక్కులేదు కానీ మాకు చెప్తున్నావా అనేటువంటి థింకింగ్లోకి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళడంలో తప్పులేదు. మరి ఈయన బోధించేటువంటి వ్యక్తి ఈయన జీవితంలో ఆచరించకుండా మీరు ఇలా చేయండి అని చెప్తే సంఘం ఎలా వింటుంది? సంఘం వినదు కదా. అది విషయం. మనందరము, లేకపోతే సంఘ పెద్ద అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే ఎజ్రా లాగా ఉండాలి. ఎజ్రా 7:10 మనం చూస్తే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొని. చూడండి, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రం ఏం చేశాడు? పరిశోధించాడు. దాని చొప్పున ఏం చేశాడు? నడుచుకున్నాడు, ప్రాక్టీస్ చేశాడంటే తను ఏదైతే నేర్చుకున్నాడో, పరిశోధించి నేర్చుకున్నాడో దానికి విధేయత చూపాడు. తర్వాత ఏం చేశాడు? ఇశ్రాయేలుకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాడు. తర్వాత ఇశ్రాయేలుకు నేర్పడానికి, బోధించడానికి నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఇక్కడ నేర్చుకున్నాడు ఆయన ఫస్ట్, 2 ఆయన జీవితంలో విధేయత చూపించాడు, ఆచరించాడు, 3వది ఏం చేశాడంటే ఆయన ఇతరులకు నేర్పించాడు. అలాగే సంఘ పెద్ద జీవితం కూడా ఉండాలి. బిలీవర్స్ ఆర్ టు కంటిన్యూ ఇన్ అపోస్టల్స్ డాక్ట్రిన్. యాక్ట్స్ 2:42 ప్రకారం, అపోస్తల కార్యం 2:42 ప్రకారం వీరు అపోస్తల బోధ యందును సహవాసము, రొట్టె విరుచుని ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి అని మనం చూస్తే,
సంఘము అపోస్తల బోధలో నిరంతరం ఎడతెగక కొనసాగాలి. అంటే సంఘానికి ఎప్పటికప్పుడు అపోస్తల బోధ అందుతూ ఉండాలి. మరి అపోస్తల బోధను ఎవరు టీచ్ చేస్తారు? సంఘ పెద్దలే టీచ్ చేయాలి. సంఘ పెద్దలే టీచ్ చేయాలి. మరి ఆ సంఘ పెద్దలకి అపోస్తల బోధ తెలుసుండాలి. తెలుసున్న దాన్ని సంఘాన్ని నేర్పించాలంటే ఏముండాలి? బోధింపదగిన వారై ఉండాలి. బోధింపగల సామర్థ్యం కలిగిన వారై ఉండాలి. దిస్ ఇస్ టు హ్యాపెన్. ఎల్డర్స్ మస్ట్ బి ఎక్స్పర్ట్స్ ఇన్ అపోస్టల్స్ డాక్ట్రిన్. అపోస్తల బోధలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయితేనే తప్ప, నిష్ణాతులైతేనే తప్ప వాళ్ళు సంఘానికి ఈ విషయాన్ని నేర్పించలేరు. థియాలజీ మస్ట్ బి అన్ ఏరియా వేర్ ఎవ్రీ క్యాండిడేట్ ఫర్ ఎల్డర్షిప్. ఎల్డర్గా ఉండడానికి ఎవరు అర్హులు అంటే థియాలజీ తెలిసిన వారు మాత్రమే సంఘ పెద్దలుగా ఉండడానికి అర్హులు. ఈజ్ టు మేజర్ ఆన్. హీ హూ డస్ నాట్ నో డాక్ట్రిన్ ఈజ్ నాట్ క్వాలిఫైడ్ టు బి అన్ ఎల్డర్. డాక్ట్రిన్స్ తెలియని వ్యక్తి, బైబిల్ సిద్ధాంతాలు తెలియని వ్యక్తి సంఘ పెద్దగా ఉండటానికి అర్హుడు కాడు. It is worthy to note here that among all the qualities required, the only skill mentioned is the ability to teach. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దగా అర్హతలన్నింటిలో, క్వాలిటీస్ అన్నింటిలో చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే బోధింప తగిన వాడే ఉండాలి. అంటే అర్థం ఏంటంటే బోధించే విషయంలో నైపుణ్యం కలిగిన వాడై ఉండాలి. ఒక సంఘ పెద్ద ముఖ్యమైన పని వాక్యంతో ఆ యొక్క సంఘపు మందను మేపడం, వాక్యము నేర్పించి ఆ సంఘముల విశ్వాసాన్ని బలపరచడము, వాక్యం నేర్పించి వాళ్ళని స్థిరపరచడం, ఈ పని సంఘ పెద్ద చేయాలి. కాబట్టి సంఘ పెద్ద అనే వ్యక్తి ఖచ్చితంగా బోధింప సమర్థుడై ఉండాలి. అలాగా బోధింప తగిన వాడైతేనే తప్ప ఆయన సంఘ పెద్దగా నియమించకూడదు అన్న విషయం దయచేసి మీరు గుర్తించండి. ఓకే, ఐ థింక్ ఈ రోజుకి చాలు. మనం మిగతా విషయాలు నెక్స్ట్ వీక్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇది నా నెంబర్ 8309877618 నా నెంబర్. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. మీరు ఈ క్లాస్ విన్న తర్వాత కానీ అది ఈ క్లాస్ మీరు ఆన్లైన్లో చూసిన వారు కావచ్చు, చూస్తున్నవారు కావచ్చు, మీరు విన్న క్లాస్ని అర్థం చేసుకుని ఆ నోట్స్ని రాసుకుని సమ్మరీని నా వాట్సాప్ నెంబర్కి పంపించండి. మీకు ఎంతవరకు అర్థమైందో నేను కూడా తెలుసుకుంటాను. మంచిది. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్.